ఎవరిని బట్టి నీకు అతిశయం? స్నేహితులను బట్టి నీకు అతిశయం, నీ బంధుమిత్రులను బట్టి నీకు అతిశయం, నీ రాజకీయ నాయకులను బట్టి నీకు అతిశయం. అపోస్తలుడైన పౌలు గారైతే ఒక మాట సెలవిస్తా ఉన్నారు, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించుడని ఒక గొప్ప మాటనైతే పలికారండి. మన ఆలోచన, మన అతిశయం, మన సంతోషం, మన గొప్పతనం ప్రతిదీ ప్రభువే ఉండాలంట. అపోస్తలుడైన పౌలు గారు ఎంతో అనుభవంతో చెప్తా ఉన్నారు, అతిశయించువాడు నీకున్న సంపద యేసు ప్రభువే ఉండాలని. ఆయన నా కోసం మరణించెను, ఇది నీకు గొప్ప అతిశయం. ఆయన నీ కోసం సిలువలో కాచిన రక్తం నీకు గొప్ప అతిశయం. నీ కోసం ప్రాణం పెట్టి తిరిగి 3వ దినాల్లో లేచిన వాడు, అది నీకు గొప్ప అతిశయం. నీకున్న డబ్బును బట్టి నీకు కాదు నీకు అతిశయం, నీకున్న ఆస్తిని బట్టి కాదు నీకు అతిశయం, నీకున్న స్నేహితులను, బంధువులు, రాజకీయ నాయకులను బట్టి కాదు అతిశయం. ఒక క్రైస్తవునిగా అతిశయపడాల్సింది ప్రభువునందే. ప్రభువు గొప్పవాడని ఆయన యందు నువ్వు అతిశయపడితే గొప్ప అతిశయంగా నేను నీకైతే ఉంటానని సెలవిస్తా ఉన్నాడు. ఈ ఆజ్ఞత, ఇటు భద్రత ప్రతి ఒక్కరికి, మన క్రైస్తవులుగా ఇదందరికీ కలగాలని కోరుకుంటూ ఇస్తాను.